హాయ్ అందరికీ. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఉదయం నా రోజు కోకిల గానంతో పక్షుల రాగాలతో అయితే స్టార్ట్ అయిందండి. అవి వింటూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. కోకిల అయితే మనం పోటీ పడితే అది మనతో పోటీ పడుతుంది కదండి, అప్పుడు కోకిలే గెలుస్తుంది కదా. అలా మీలో ఎంతమందికి జరిగిందండి? ఇక్కడైతే మార్నింగ్ నేను వాకిలి అయితే తుడిచేసి ఆ తుక్కంతా మంట అయితే వేసానండి. అక్కడ మా ఆయన బండి అడ్డంగా ఉంటే తీయబోతే ముందుగా అయితే పడబోయాను. చూసి నవ్వుకోకండి. పేడ అయితే తెచ్చి కల్లాపు అయితే వేస్తున్నానండి. ఇక్కడ మా వాకులంతా గడ్డి అయితే వచ్చేస్తుందండి అంత తీసినని. ఎందుకంటే దానికి మా మీద కోపం. మేము దాని ప్లేస్లోకి వచ్చి ఇల్లు అయితే కట్టుకున్నాం కదా, నా ప్లేస్లోకి వచ్చి మీరు ఇల్లు అయితే కట్టుకున్నారో నేనైతే పోను అని మేము ఎంత తీసినా కూడా అది మాతో పోటీ పడి వచ్చేస్తూనే ఉంటుందండి. నేను కల్లాపు అయితే జల్లేసి లోపలికైతే వెళ్ళి శుభ్రం గుమ్మాలు అయితే తుడుచుకున్నానండి. గుమ్మాలు తుడిచేసుకుని నీళ్ళు అయితే పట్టుకుని లంచ్ బాక్స్ అయితే వండడానికి అయితే ప్రిపేర్ అయ్యానండి. లంచ్ బాక్స్ ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలకు సెలవులు ఇచ్చేసిన మా ఆయనకి మాత్రం సెలవులు ఇవ్వలేదండి. ఎందుకంటే తను పెద్దాపురం మిల్లులోకి అయితే వెళ్తారు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తారండి. అందుకనేసి తనకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. పప్పు మామిడికాయ అయితే వండానండి. వంట అయితే అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టాను. టీ అయితే పొంగిపోయిందండి. టిఫిన్ అయితే ఉప్మా అయితే చేశానండి. టిఫిన్ తినేసిన తర్వాత బట్టలు అయితే ఉతకడానికి అయితే కూర్చున్నాను. బట్టలు ఉతుకుతున్నానండి. లాస్ట్ అయితే పనిలో బట్టలు అయితే బ్రష్ ఇచ్చి పాముతున్నాను. బట్టలు అయితే ఉతికేసిన తర్వాత జాడించడానికి అయితే బోరు దగ్గరికి అయితే వెళ్ళానండి. ఈ బోర్ వాటర్ అయితే పంట పొలాలకి అయితే వెళ్తాయండి. వేసవికాలం కదండి, ప్రతి ఒక్కరు పొలాలు అయితే ఎండకైతే ఎండిపోతాయి అనేసి వాటర్ అయితే పట్టుకుంటారు. కాబట్టి వేసవికాలం అంతా ఈ బోర్ అయితే ఇలా పారుతూ ఉంటుందండి. అందుకనేసి నేనైతే బట్టలు అయితే జాడించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నీటిని చూసినప్పుడు మీకు ఒకటి గుర్తుకొచ్చిందండి. నాకైతే ఒకటి అయితే గుర్తుకొచ్చింది. దేవుడు మనకు 3 వంతుల నీరు, 1 వంతు భూభాగం ఇచ్చాడు కదండి. ఎందుకంటే మనకు 1 వంతు ఇస్తే సరిపోదని దేవుడికి ముందే తెలుసు కాబట్టి మనకు 3 వంతులు నీరు అయితే ఇచ్చాడు. 1 వంతు ఇచ్చి భూభాగం అయితే 3 వంతులు ఇచ్చాడు అనుకోండి, ఆ వంతు మనకు సరిపోదు. ఇక్కడే మనకు సరిపోవట్లేదు కదండి నీరు. ముందు ముందు రాబో కాలంలో ఫ్యూచర్లో నీరు దొరకడం కూడా చాలా కష్టం కదండి. కాబట్టి నీటిని చాలా పొదుపుగా వాడాలని మనకైతే చిన్నప్పుడు పాఠాల్లో అయితే చెప్పారు. ఇక్కడైతే గేదెలకి అయితే నీళ్ళు అయితే పెట్టానండి. గడ్డి కూడా వేసాను. గేదెలు అయితే మా అయ్యండి. మా ఆయన అయితే మార్నింగ్ గేదెల కాడ చేసేసి గడ్డి అయితే కోసేసి పనిలోకి అయితే వెళ్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వాటి బాధ్యత అయితే నాదేనండి. ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేసాను. ఈవినింగ్ టిఫిన్కి అయితే పప్పు అయితే నానబెట్టానండి. సండే మార్నింగ్ కూడా ఉండాలి కదండి, అందుకనేసి. దోశలకైతే పప్పు, పెసరపప్పు కూడా నానబెట్టానండి. 2 అయితే కడిగేసి మిక్సీ అయితే పట్టేసాను. సరే అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.